ఇంకా క్యూట్ కనిపిస్తుందని. అమ్మ క్యూట్గా కనపడాలని కోన్ పెడతావా? అమ్మ క్యూట్గా కనపడుతుందని చెప్పి ఒక నక్లీస్ వేసుకుంటే ఇంకా క్యూట్గా కనపడుతుంది. తెచ్చిస్తావా మరి? తెచ్చిస్తాను. ఎప్పుడు? నేను పెద్దయినాక. పెద్దయినాక నీకు డబ్బులు ఎటు నుంచి వస్తాయి? నేనే సంపాదిస్తాను. నేనే సంపాదిస్తాను. అదే ఎట్లా సంపాదిస్తావు? జాబ్ చేస్తాను. జాబ్ వచ్చినాక మమ్మీకి నక్లీస్ తెస్తావా? తెస్తా. నక్లీస్ వేసుకుంటే మమ్మీ ఇంకా క్యూట్గా ఉంటుంది కదా. నీకెవరు చెప్పినారు ఇట్లా కాళ్ళకు పెట్టాలా మమ్మీకి అని? నేనే అనుకున్నా. నువ్వే అనుకున్నావా? అంటే ఇట్లా కాళ్ళకు పెడితే మమ్మీ క్యూట్గా ఉంటుందని నీకు అనిపించింది. నీకు మమ్మీ అంటే ఇష్టమేనా? ఇష్టమే. మమ్మీకి ఇష్టమా నేనంటే? మమ్మీకి ప్రాణం తల్లి నువ్వు అంటే. మరి నువ్వు హాస్టల్కి పోయిన తర్వాత నాకెవరు పెడతారు మళ్ళీ కోను? ఇది పోతుంది కదా 2-3 రోజులకంతా పోతుంది. మమ్మీ పెట్టుకుంటుంది. మమ్మీ పెట్టుకుంటుందా? మమ్మీకి పని ఉంటుంది కదా నాన్న, ఎప్పుడు పెట్టుకుంటుంది? పని అయిపోయాక పెట్టుకుంటుంది. పని అయిపోయిన తర్వాత ఈ పనిలో ఎప్పుడు అమ్మ పెట్టుకుంటుంది మమ్మీను? మమ్మీకి సరిగ్గా టయానికి అన్నం తినాలనేది కూడా గుర్తురాదు. మళ్ళీ సెలవులకు వచ్చినప్పుడు నువ్వే పెడతావా? సరేలే. అందుకే ఇంటికి మహాలక్ష్మి లాంటి ఒక కూతురు ఉండాలా అనేది. కూతురుంటే అమ్మ గురించి ఎంత బాగా ఆలోచన చేస్తుంది.